నమస్కారం ఎన్హెచ్ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తగూడెం ఏరియా పీవీకే ఫైనందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్. కార్మికులే అధిష్టానం, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్ గా పోరాటం. ఉపగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయండి. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన ఎంజీఆర్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఏపీ కేబినెట్ ఆమోదం. న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల పోరాటాన్ని నిర్బంధాలతో ఆపలేరు. కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. గనిలో జరిగిన గేట్ మీటింగ్. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వేజీ బోర్డు మెంబర్ రియాజ్ అహ్మద్ హాజరై ఈ నెల 27న జరిగే సింగరేణి యూనియన్ ఎలక్షన్స్లో హెచ్ఎంఎస్ రాజు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, తమ యూనియన్ను గెలిపించడం వల్ల కార్మికులకు అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికులకు సొంతింటి పథకం, ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్మెంట్స్, కార్మికుల పిల్లల చదువుకోవడానికి సిబిఎస్ఈ విద్య, సింగరేణి పాఠశాలల పునరుద్ధరణ, టెక్నికల్ స్టాఫ్ సమస్యలు, ఆపరేటివ్ సమస్యలు, ఆసుపత్రి సమస్యలు, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇంకా ఈ గేట్ మీటింగ్లో RG1 వైస్ ప్రెసిడెంట్ కయ్యూం, సెంట్రల్ నాయకులు BVS రెడ్డి, ఏరియా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, OCP5 ఫీడ్ సెక్రటరీ గౌరీబేగ్, జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, రిలే BC షిఫ్ట్ ఇన్ఛార్జ్ కనకయ్య, రిలే C ఇన్ఛార్జ్ చింతపండు సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ కుమార్ మరియు వివిధ మేనర్ల పీట్ సెక్రటరీ రామచంద్రరావు, సూపర్వైజర్ స్టాఫ్ ఇన్ఛార్జ్ రామ్మల్లు మరియు అనేక మంది కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ విధవా ఆఫీసర్లారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఆపరేటర్ డంపర్ హయ్యర్ కెపాసిటీ బండి ఏ గ్రేడ్ ఆపరేటర్ ఏ గ్రేడ్ ఇవ్వాల్సిన డంపర్ నడిపిస్తాను, ప్రమోషన్ ఇచ్చినప్పుడు వేకెన్సీ లేవని ఎట్లా అంటున్నాను? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే వేకెన్సీ లేకపోతే ఆ డంపర్ ఎక్కనివ్వకు. ఏ గ్రేడ్ ఎక్కడ పట్టుకొచ్చి నడిపి, B గ్రేడ్ నడిపి. సింగరేణి కంపెనీలో D గ్రేడ్ ఎక్విప్మెంటే లేదు. బండి ఎక్కితే B గ్రేడ్ ఎలిజిబుల్, A గ్రేడ్ ఎలిజిబుల్, స్పెషల్ గ్రేడ్ వాళ్ళు ఉన్నారు. పని చేసిన బరాబరే కానీ ప్రమోషన్ ఇచ్చడం ఇస్తలేరు. అప్పుడు నేను మేనేజ్మెంట్ తోటి కొట్లాడి వాళ్ళు పనిచేస్తారు, ప్రమోషన్ ఇస్తావా లేదా? ఇవ్వు. టెస్ట్ పెడతాను, టెస్ట్ పెట్టడానికి వీల్లేదు. కొట్లాడితే టెస్ట్ ఎవరు అటెండ్ కావద్దన్న, ఆపరేటర్ ఎవరు అటెండ్ కాలే. దొంగ నాయకులు నలుగురు, ATC నాయకుడు, CIT నాయకుడు, CIT లేదు అప్పుడు, BMS లేదు, అడ్రస్ లేదు. ATC నాయకులు, INTC నాయకులు, పెద్ద నాయకులు, లీడర్లే ఆ టెస్ట్కి అటెండ్ అయ్యారు. ఎవరు అటెండ్ కావద్దు, వాళ్ళ ఇద్దరు అటెండ్ అయితే కానీ అన్నాం. వాళ్ళు దొంగలు నలుగురు కలిసి అటెండ్ అయ్యారు. అటెండ్ అయినాక కూడా మీ చేతిలో పవర్ ఉంది, మీ చేతిలో పవర్ను వాడుకుంటలేరు. ఆపరేటర్ మిత్రులారా, మీరు ఒక్కసారి చక్రం ఆపితే బొగ్గు పెళ్ళ బయటికి రాదు. కానీ మీ పవర్ను ఎందుకో తెలియదు కానీ వాడతలేరు. మీ దాంట్లోనే మీరు తయారైతారు కొందరు. మన హక్కుల కోసం సమ్మె చేస్తామంటే, హక్కుల సాధన కోసం మంచిగా వినకపోతే సమ్మె చేస్తామంటే మన దాంట్లోకి వెళ్ళే ముగ్గురు తయారవుతారు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి. 2 మాసాలు 3 మాసాలు ఇస్తా అంటే ప్రభుత్వంలో ఉన్న కార్మిక సంఘాలతో మా కొంప మునిగింది. అదే మన ప్రభుత్వం ఉంది. పిల్లల మీ సమస్య కూడా ఉంది, చెప్తాను. ఉన్నదే వాళ్ళను ఆపరేటర్ మిత్రులను ఎంత వేధించాలని అంత వేధించారు. ప్రమోషన్ ఇవ్వలే. దాని తర్వాత ఎవ్వరు కూడా అప్పుడు నేను ఆపేసిన, డంపర్లన్నీ ఆపేస్తే వాళ్ళు మొత్తం అందరికీ ప్రమోషన్ ఇచ్చి, టెస్ట్ లేకుండా ప్రమోషన్ ఇప్పించిన ఘనత హెచ్ఎంఎస్ది. ఈ నాయకులు కాదు, అప్పుడున్న నాయకులు అందరూ. ఇప్పుడు కూడా కొంతమంది బతికి ఉన్నారు. ఆ నాయకులు, INTC నాయకులు, ATC నాయకులు సమ్మెను ఫెయిల్ చేయడానికి ఎక్కడ కూడా సరిగా లేరు. ప్రతి ఒక్క దాంట్లో మిమ్మ కొంపలు ముంచారు. స్కూల్ బస్సులు పోయినాయి, బంద్ అయినాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అంబులెన్స్ బంద్ అయినాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఓపెన్ కాస్ట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నాం, ప్రైవేటీకరణ చేసిండ్రు. వాళ్ళే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈ ఓపెన్ కాస్టే ఇవాళ ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీరు ఎంత ద్రోహం చేసింది INTC నాయకులు కూడా. ఇక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. ఈ ఓపెన్ ఫైన్ ప్లాన్ ఓపెన్ కాస్ట్ చేయొద్దు.
కొత్తగూడెం ఏరియా పీవీకే నందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ గేట్ మీటింగ్లో హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ కార్మిక శక్తి నిర్వీర్యం చేసే రాజకీయ పార్టీల తొత్తు సంఘాలను రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కుతో వారికి బుద్ధి చెప్పాలని, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అంబేద్కర్ వారసులుగా నోటుకు పలుకుబడి కలిగిన నాయకులు చెప్పే అభూత కల్పనలకు ఓటు హక్కు ద్వారా సమాధానం చెప్పాలని, దేశవ్యాప్తంగా అతిపెద్ద కార్మిక సంఘమైన హెచ్ఎంఎస్ఏ పొలిటికల్ పార్టీ తొత్తుగా లేకుండా కార్మిక సమస్యలే ఎజెండాగా, కార్మికులే అధిష్టానంగా, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్గా పోరాటం చేస్తుంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో కార్మికులను అయోమయానికి గురి చేసే వారికి ఓటును కాజేసే గద్దెనెక్కుదామనే తొత్తు సంఘాలను ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పి నిస్వార్థ సేవలు అందించే హెచ్ఎంఎస్ యూనియన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాజు గుర్తుపై ఓటు వేసి అటు కంపెనీలు ఇటు కార్మిక హక్కులను కాపాడాలని విన్నవించడం జరిగింది. బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, పీవీకే5 నాతోటి కార్మిక మిత్రులందరికీ శుభోదయం. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఆశపడి, ఎంతో కష్టపడి అగ్రకుల వర్ణస్తులను ఎదిరించి రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించి మనకు అతి అమూల్యమైన ఓటు హక్కుని సాధించి పెడితే ఆ ఓటుని మనం బానిసలుగా మారే తొత్తుల పార్టీలకు అమ్ముడుపోయే కార్యాచరణ అనేది సర్వసాధారణంగా జరుగుతున్న ఈ రోజుల్లో మిత్రులారా, మీలో చైతన్యం రానంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా వారి ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈ కార్యక్రమాలు బంద్ పెట్టి ఒక్కసారి హెచ్ఎంఎస్ ని అత్యధిక మెజార్టీతో తరాజు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు చూడండి, కార్మిక హక్కులను హరిస్తూ A2C చేసిన పాడు పనులు, నీచమైన రాజకీయాలు మనం చెప్పడానికి ఈ రోజు సరిపోదు. ఎందుకంటే మిత్రులారా, మొదటిసారి 98లో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు గెలిచి ఏం చేసిందో మీరు అందరూ చూశారు. తర్వాత రెండో దఫా ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూశారు. మూడోసారి జరిగిన తర్వాత ఏం చేశారో చూశారు. అప్పుడు 3 సార్లు గెలిచినప్పుడు ఏం చేయని వాళ్ళు ఈ రోజు 45 పాయింట్లతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో ఒకసారి చదవండి మీరు. మధ్యలో ఏముంటుందో మళ్ళీ శివరాకర్లో అదే ఉంటుంది. ఫస్ట్ పదాలు వెనక్కి పదాలు ముందు తప్పించి ఆ మేనిఫెస్టోలో పూర్తిగా అవగాహన లేని మేనిఫెస్టో అది. నలుగురిని చూసి మేనిఫెస్టో తయారు చేసి ఇవాళ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. మిత్రులారా, ఒక చూడండి, వీరంట ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేస్తారంట. కార్మికులు ఏ రకంగా మాయ చేస్తారో చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ని రద్దు చేయడం వీళ్ళ చేతిలో ఉందా? వీళ్ళ వల్ల అవుతుందా? కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ కావద్దా? వీళ్ళ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఒక్క ఎమ్మెల్యే వీళ్ళ వల్ల అవుతుందా? కాదు. కానీ జేబీసీసీలో వీళ్ళు ఏమైనా మెంబర్లా? ఇద్దరు, లింగం అంటే ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మెంబర్లతో సాధన అవుతుందా? అవ్వదు. మనం చూడండి, ఎంజీబీ మినిమం గ్యారంటీ బెనిఫిట్ అని ఏజ్ బోర్డులో మన పే స్కేల్ బేసిక్ అనేది పెంచడం కోసం నానా రకాల హంగామాలు జరిగినాయి. ఈ కార్మిక నాయకులందరూ మేము వచ్చి, అరే బాబు మేము చేయబట్టేరా బాబు, మీకు 19% మహా మంచి శాలరీని సాధించామనేసి చప్పట్లు కొట్టిళ్ళు. ఆ రోజు మరి 19% మహా అని చప్పట్లు కొట్టిన వాళ్ళు మరి 17% స్వీట్లు, 16% స్వీట్లు తినిపించుకోవడం ఎందుకు? మరి ఆ రోజు మాట్లాడలేకపోయిండు. ఆ రోజు హెచ్ఎంఎస్ మరి 16% అయితే మా కార్మికులకు అన్యాయం జరుగుతుంది, మా కార్మికుల మీద మీరు అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు, కానీ వాళ్లకు జీతాలు మాత్రం పెంచట్లేదు అని హెచ్ఎంఎస్ బైకాట్ చేస్తే ఆ రోజు మీరందరూ చూశారు లైవ్ లో. హెచ్ఎంఎస్ దీన్ని బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోయిందని. బయటికి వెళ్ళిపోతే కదా జేబీసీసీ అధినాయకత్వం అంతా హెచ్ఎంఎస్ కాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీ కార్మికులకు ఆశాజనకమైన ఒక 19% ఎంజీపీని మేము ఫిక్స్ చేయదలుచుకున్నాం, కాబట్టి మీరు దీనికి అంగీకరించి ఏజ్ బోర్డులో మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది మీరు ఒకసారి మేము 19% అగ్రిమెంట్ ఏదైతే చేశామో అది ఆశాజనకంగా ఉందో లేదో మీరు చూడండి అనేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే దాన్ని మేము మా అధినాయకత్వం అంతా పరిశీలించి అది కరెక్టే కదా అని ఎంతో కొంత కార్మికులకు లాభం జరుగుతుందనే ఆశపడి మేము ఆ రోజు సంతకం చేసి ఆ రోజు మేము దాన్ని కూడా బిగబడితే మళ్ళా ఏరియాస్ లో ఈ అమ్ముడుపోయే నాయకులందరూ తొత్తులుగా మన సంఘాలతో మమేకమై ఏరియాస్ లో ఎలవెన్స్ లో మా ప్రాధాన్యత లేకుండా చేస్తారనే ఒక అపోహతోటి మేమందరం దాంట్లో ఒప్పుకొని సంతకం చేయడం జరిగింది. ఆ రోజు హెచ్ఎంఎస్ గినక లేకపోతే మన శాలరీ పెరిగేదా?
అదే 16% కానీ కనీసం వాళ్ళకి బేసిక్ కన్నా ఇంప్లిమెంట్ చేయాలి అని మేము అడిగిన దాఖలాలు చాలా ఉన్నాయి మిత్రులారా. మేము గిట్ల గెలిస్తే ఏ కార్మికుడు అయితే హాస్పిటల్కి పోతారో వాళ్ళు పోయిన నుంచి మళ్ళా డ్యూటీకి వచ్చే వరకు వాళ్ళకు అన్ఫిట్ లో ఉన్నా ఫిట్ లో ఉన్నా సరే కంపల్సరీ బేసిక్ అనేది కట్టించే రకంగా హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. అంతేకాదు ఈ మధ్య కాలంలో మనకు 60 రోజులు 5 సంవత్సరాల్లో 60 రోజులు ఆబ్సెంటిజం ఉంటే మరి మిమ్మల్ని ప్రమోషన్ కాకుండా ఆపుతామనేసి మేనేజ్మెంట్ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ తొత్తు సంఘాలన్నీ ఏం చేసినాయి? ఇది తప్పు అని ఖండించాలి కదా, మేనేజ్మెంట్ ముందు ఫైట్ చేయాలి కదా. 60 రోజులు సర్వసాధారణంగా 5 సంవత్సరాల్లో ఎవరైనా ఆబ్సెంట్ చేస్తారు మిత్రులారా. దాన్ని సాకుగా బూచిగా చూపించి కార్మికుల జీతభత్యాలు పెరగకుండా వాళ్ళ హక్కును హరించే విధంగా కార్యాచరణ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేస్తే మరి దాన్ని వ్యతిరేకించవలసిన ఈ తొత్తు సంఘాలు మరి ఈ రోజు వరకు మాట్లాడలే. 60 సంవత్సరాలు 60 రోజులు ఆబ్సెంటిజం మాట్లాడబోతే మన హెచ్ఎంఎస్ యూనియన్ ఏఎల్పిలో 2 గంటలు మాత్రమే 2 గంటలు ఓబీ ప్రొడక్షన్ ఆఫ్ చేస్తే మేనేజ్మెంట్ దిగొచ్చి 20 మందికి డ్యూటీ అవుట్ మస్ట్ పడే లోపు ప్రమోషన్ ఇప్పించిన ఘనత హెచ్ఎంఎస్. మిత్రులారా, ఇదే కాకుండా శ్రీరాంపూర్ లో రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగింది చూసారా? బండ కింద 1 సంవత్సరం కింద 4 చనిపోతే ఈ తొత్తు సంఘాల నాయకులందరూ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి రాజకీయ నాయకులతో మమైకమై ఇటు కార్మిక నాయకులు రాజకీయ నాయకులు ఇద్దరూ కలిసి బాయిలకాడికి చచ్చిపోయిన నాయకుల దగ్గరికి కార్మికుల దగ్గరికి వెళ్ళి మీకు అండగా ఉంటాం, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని మాయ మాటలు చెప్పి ప్రగల్భాలు పలికిన నాయకులు మరి రెడ్డి అనే ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మిక కుటుంబానికి మేము అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. మరి ఆ కార్మికుడికి ఉద్యోగాన్ని విషయానికి వచ్చేసరికి ఏ యూనియన్ వెళ్ళి ఆ కార్మికుడు న్యాయం చేద్దామనే సోయిలో లేదు. ఆ కార్మికుడు ఆగమైపోతా ఉంటే చూస్తూ నవ్వుకున్నారే తప్ప చేసింది ఏమీ లేదు. అప్పుడు ఆ బాధని హెచ్ఎంఎస్ తో పంచుకోగానే హెచ్ఎంఎస్ ఇన్వాల్వ్ అయ్యి వారి పక్షాన్ని నిలబడి శ్రీరాంపూర్ ఏరియా మొత్తం పాదయాత్ర చేసి మేనేజ్మెంట్ కి చెమటలు పట్టించి కేవలం వాళ్ళ సాకు ఏంటిదంటే మేనేజ్మెంట్ సాకు ఆ అబ్బాయికి 35 సంవత్సరాలకి 51 రోజులు మాత్రమే ఎక్స్ట్రా ఉంది డ్యూటీలో జాయిన్ చేయడానికి. వాళ్ళ కుటుంబం సర్వస్వం కోల్పోతే కేవలం 51 రోజు బూచిగా చూపించి వాళ్ళ కుటుంబాన్ని ఆగాయం చేయడం పద్ధతి కాదు. యాక్సిడెంట్ పోస్టర్లు మేము వేసి మీరు ఒకసారి ఆలోచించండి, హెచ్ఎంఎస్ చేతికి అధికారం ఇవ్వండి, మేమేం చేస్తామో మేము ఎలా పోరాటం చేస్తామో మీరు చూసిన తర్వాత మేము చేసేది ఏదైనా తప్పుస్తే మీరు ఎక్కడైనా నిలదీయొచ్చు, మమ్మల్ని అడగొచ్చు. కాబట్టి మిత్రులారా, ఈసారి హెచ్ఎంఎస్ కి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా. జై హెచ్ఎంఎస్. మహబూబ్ నగర్ జిల్లా మిడిల్ మండల దోనూరు గ్రామానికి చెందిన దాసరి మంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామ బీఆర్ఎస్ నాయకులు 5,000 నగదును అందజేశారు. పాతపట్టణం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఎంజీఆర్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంజీఆర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ మరియు ఎన్నికల శంఖారావం సభకు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, ఆయనతో పాటు పాతపట్నం టీడీపీ మండల అధ్యక్షులు పైలా బాబ్జీ, ఇరమండల టీడీపీ అధ్యక్షులు యాల నాగేశ్వరరావు, ఎల్లన్పేట మాజీ టీడీపీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, కొత్తూరు మాజీ టీడీపీ మండల అధ్యక్షులు ఎద్దు దాసునాయుడు, ఎల్ఎస్పేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాగాన మన్మథరావు, ఎల్లన్పేట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోవెలరావు కృష్ణమాచార్య, మేదెన్పుట్టి మండల నాయకులు నంబాల వెంకట్రావు, కొత్తూరు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఆరుబోలు దశరథరావు, మాజీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ దుర్గాప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వేదిక పైన ఉన్న పెద్దలు, 5 మండల అధ్యక్షులు మరియు నా ముందున్న తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణాలు 4 ఉన్నాయి. ఆ 4 కారణాలు చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. కానీ పెట్టడానికి గల కారణం ఏంటంటే నా మనసులో ఉన్న భావాలని,
ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి మాత్రమే ఈరోజు ఈ సభాభంగం పెట్టింది. అదే కాకుండా మన గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ గారు ముగింపు సభ 20వ తారీఖున అదే భోగాపురం దగ్గర పోలుపల్లి దగ్గర భూమి పూజ చేశారు. ఆ రోజు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ రోజు రేపు అంటే 20వ తారీఖు ఉదయం ఇక్కడ 10 గంటలకు మనం అందరూ బయలుదేరి జన సమీకరణ అయ్యి ప్రతి మండలం నుంచి ఎక్కువ మనకు అవసరం లేదు, మండలానికి ఒక బస్సు పంపిస్తున్నాను, మండలానికి ఒక బస్సు నింపి 5 మండలాల నుంచి 5 బస్సులు నింపి మీరు తప్పనిసరిగా ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయితే పైడి భీమవరం వరంలో భోజనాలు ఏర్పాటు చేస్తాను. అక్కడ మనకు తోట ఉంది, మనకు అన్ని ఉన్నాయి కాబట్టి బయట మీ అందరూ తెలుసు. అక్కడ మంచిగా విందు ఏర్పాటు చేసి అక్కడి నుంచి సభా ప్రణాళికకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడికి 5-6 కిలోమీటర్లే కాబట్టి. యశోద ఆసుపత్రి నుండి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్. బంజారా హిల్స్లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్ 6 వారాల పాటు రెస్ట్ అవసరం. వారం క్రితం జారిపడడంతో విరిగిన తుంటి ఎముకకు సర్జరీ చేసిన డాక్టర్లు. బోడుప్పల్లోని SRDG స్కూల్ విద్యార్థుల వార్షిక ప్రణాళికలో భాగంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ను విద్యార్థులతో కలిసి సందర్శించడం జరిగింది. వారికి పోలీస్ స్టేషన్లో నిత్యం జరిగే పనులు వివరించి పోలీస్ స్టేషన్లో గల వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పిల్లలకు చూపించడం జరిగింది. అలాగే మీటింగ్ హాల్ నందు సైబర్ నేరాల రకాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాతాల వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత, తోటివారికి సహాయపడడం విషయాలపై శిక్షణ కూడా నిర్వహించడం జరిగింది. పోలీస్ స్టేషన్ పనితీరు విద్యార్థులను అభినందించడమే కాకుండా వారిలోని అనుమానాలను నివృత్తి చేసుకుని పిల్లలందరూ సంతోషంగా చిరునవ్వులతో తిరిగి వెళ్లడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మహేశ్వరి, ఉపాధ్యాయులు, పోలీస్ స్టేషన్ నుండి డిటెక్టివ్ విభాగం ఇన్స్పెక్టర్ ఉపేంద్ర, సెక్టార్ ఎస్ఏలు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఓకేనా ఇలా పెడతారు. ఓకే, ఇది ఏమంటారు 9mm పిస్టల్. దీంతో ఒకసారి ఫైర్ చేస్తే వాడు అవుట్. SRDG స్కూల్ నుంచి వచ్చాము. బోడుప్పల్ బ్రాంచ్ వచ్చేసి మాది. అండ్ మేము ఇక్కడ పిల్లలందరినీ తీసుకొని వచ్చాము, స్టూడెంట్స్ అందరినీ కూడా. అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ పోలీస్ పీపుల్ అందరూ కూడా మాకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ అంటే అవేర్నెస్ ఇచ్చారు. అన్నిటి గురించి కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టూడెంట్స్కి అందరికీ కూడా దే ఆర్ వెరీ సపోర్టింగ్ అస్. And they have shown everything in the police station, whatever blocks are there, and everything they have shown to us. And especially they have shown pistol also, 9mm pistol also to us, and they are very encouraged us. Thanks for this. Thank you very much. మా స్కూల్ వచ్చేసి SRDG స్కూల్ బోడుప్పల్లో ఉందండి ఇది. అండ్ మేము ఇక్కడికి పోలీస్ స్టేషన్కి విజిట్కి వచ్చాము టు బ్రింగ్ అవేర్నెస్ ఫర్ ద చిల్డ్రన్. అంటే పోలీస్ స్టేషన్ అంటే ఏంటి అని చెప్పడానికని మేము తీసుకొని వచ్చాము ఇక్కడికి. అండ్ ఆల్ ద పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ అస్. అండ్ పోలీస్ వాళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్ టు టేక్ వన్ మోర్ టైమ్ ఆల్సో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరి నుండి వైఎస్ఆర్ సామాజిక పెన్షన్లు 2750 నుండి 3000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తం 45 అంశాలపై కేబినెట్ చర్చించింది. ఆరోగ్యశ్రీలో చికిత్సల పరిమితిని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మిచాంగ్ తుఫాన్ నష్టపరిహారం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు ఆమోదం లభించింది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. విశాఖలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు DPRకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కూడా ప్రారంభం కానున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు చేయూత కార్యక్రమం 10 రోజుల పాటు చేయూత కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందించింది. అక్క చెల్లెమ్మలు చేయూత అంటే 18,750 రూపాయలు. ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారత లక్ష్యమే. వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. అంటే 45 ఏళ్ళు దాటి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పనిచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని దాన్ని ఇది 4వ విడత కార్యక్రమం వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది 18,750 చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లు గీత కార్మికులు, చర్మకారులు, HIV వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్ 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల పోరాటాన్ని నిర్బంధాలతో ఆపలేరని సిర్ల ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ నేతలు హేమలక్ష్మి, జలజాక్షి, రజని ఈరోజు కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, ఉప తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో CITU అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని గత 4.5 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన నేటికి అంగన్వాడీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీన్ని నిరసిస్తూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైబడి ఈరోజు నిరవధిక ఆందోళనకి పూనుకున్నారు. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల మీద నిర్బంధం పెట్టి ఉక్కుపాదంతో ఉద్యమాన్ని, సమ్మెని విచ్ఛిన్నం చేసి అణిచివేయాలన్నటువంటి ఆలోచన చేయడం, దీన్ని CITగా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీల కనీస వేతనాల మీద, TADL మీద, ఉద్యోగ భద్రత మీద, సెంటర్ని బలోపేతం మీద ఖచ్చితమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం నిర్బంధాలు పెట్టైనా అంగన్వాడీలకు ఉద్యమాలు, పోరాటాలు కొత్త కాదు. ఈ నిర్బంధాలను ఎదిరించి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటి తీరుతారు, ప్రభుత్వం మెడలు ఉంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజుకి 4 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన అధికారుల్ని, తన మంది మార్గాలన్నీ ఉపయోగించుకొని అంగన్వాడీల మీద నిర్బంధం పెట్టు, అంగన్వాడీ సెంటర్లని ఈరోజు తాళాలని పగలగొట్టే పని
చేస్తూ ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకి, బాలింతలకి, పేద పిల్లలకి ఆటపాటలతోటి అన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీ అమలాకల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు గురి చేసి ఇబ్బందులు పెట్టడం అన్నటువంటిది ఇది క్షమించడానికి విషయం. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సామరస్యపూర్వకంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్తో చర్చలు జరిపి ఈ సమస్యని పరిష్కారం చేసి సామరస్యంగా సమ్మెని విరమింపజేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు. పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, ఎస్సీ ఎస్టీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఎరపతినేని దుయ్యబట్టారు. వైజాగ్లో యువగలం పాదయాత్ర 10 లక్షల మంది ప్రజలతో యువగలం పాదయాత్ర జరుగుతుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 6-7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఖాయమని, ఇదే రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతకమని తెలిపారు. 151 సీట్లతో నేను గెలిచాం, రాష్ట్రంలో మేమేమి చేసినా చెల్లిందని అంతులేని అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ఎద్దేవా చేశారు. ఆర్థిక సంక్షేమంలో నెట్టారని తెలిపారు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా చేశారని, సామాన్యుని అడ్డు విడిచే పరిస్థితులు నెలకొన్నాయని, అనాలోచితమైన అవివేకమైన ఆర్థిక ఉగ్రవాదంతోనే రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని తెలిపారు. రాజకీయ పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే వైసీపీ పార్టీ కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ ఎంత వేగంగా పతనమవుతా ఉందో రాష్ట్రంలో మన పరిస్థితులు కూడా మనం చూసాం. నిన్న కూడా వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరటం, లేకపోతే చాలామంది వైసీపీ నాయకులు 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో గౌరవ మా అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో మార్పునికి సంకేతం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. 151 సీట్లు మాకు వచ్చినాయి, మేమేం చేసినా చెల్లుద్ది అని ఒక అంతులేని అహంకారంతో ఈ జగన్మోహన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు, ఆర్థిక సంక్షోభంలో నెట్టారు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేకుండా ఈరోజు సామాన్యుడిని నడ్డి విడిచే పరిస్థితి తీసుకొచ్చింది. ఒక అనాలోచితమైన, అవివేకమైన ఆర్థిక ఉగ్రవాదంతో ఈరోజు రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు ఈ సైకో. మాట్లాడితే కేసులు, ప్రజాస్వామ్యం లేదు. సిఐడిని జేబు సంస్థగా ఉపయోగించారు, ఏసీబీని జేబు సంస్థగా ఉపయోగించారు. ఈరోజు మార్గదర్శిలో హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చారు సిఐడి. ఈరోజు మీరు క్షమాపణ చెప్తారు, కానీ రేపు అడ్డగోలుగా వ్యవహరించిన అందరూ కూడా, సిఐడి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు రేపు మా ప్రభుత్వంలో ఉంటాయని సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ అధికారులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తగూడెం ఏరియా PVK5 నందు HMS ఆధ్వర్యంలో గేట్ మీటింగ్, కార్మికులే అధిష్టానం, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్గా పోరాటం. యువగలం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయండి, పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన MGR. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఏపీ కేబినెట్ ఆమోదం. న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల పోరాటాన్ని నిర్బంధాలతో ఆపలేరు, పుత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.